రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు, రాజకీయ నీతి రాజకీయం చేయాలన్నా చంద్రబాబు నాయుడు, సైబర్ బాద్ అన్నా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ అన్నా చంద్రబాబు నాయుడు, అమరావతి అన్నా చంద్రబాబు నాయుడు. మరి వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు? హూ ఈజ్ చంద్రబాబు నాయుడు అంటే 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీలాగనే నాలాగనే కాలేజ్ స్టూడెంట్ ఇట్లనే మాట్లాడుకుంటా మరి పెద్ద నాయకులను మెప్పి మరి 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయిందంటే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంతో మనం విజన్ 2020 అంటాం. ఆయన 83 నుంచి ఇప్పటి వరకు విజన్ లెక్కెడితే మరి ఎన్ని సంవత్సరాలు మీరే లెక్క పెట్టుకోండి. ఒక విజన్ ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలకు మంత్రి, యంగెస్ట్ మంత్రి, టైమ్స్ మ్యాగజైన్లో ప్రచురించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనము చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, సంవత్సరం తీర చెప్పుకున్నా పోతున్నా ఆయనే అభివృద్ధి, ఆయనే సంక్షేమం చెప్పాలంటే మళ్ళీ అది ఒక చరిత్రని మరొకసారి తెలియజేస్తున్నా. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఏదో 10 వస్తుందో లేకపోతే ముందు ముందు ఇంకేమైనా లబ్ధి పొందునో అని కాదు, సాటి తెలుగువాడిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. ఆయన కష్టమేందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని, ఆయన బాధ ఏందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. మీకు ఒక ఉదాహరణ ఇస్తా. మీరు ఇప్పుడు ఓ 200-300 మంది ఉన్నారు, నేను ఒక అర్ధగంట మాట్లాడతా, అరే క్రౌడ్ బాగున్నది ఒక అర్ధగంట మాట్లాడతా. కానీ అక్కడ పోగానే 10 మంది ఉన్నారు, ఓ 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా. ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కారులో యనమల రామకృష్ణ గారు కూడా ఉన్నారు, పక్కనే నేను కూడా ఉన్నా. అంటే అది రాజకీయ యాత్ర. ఆ రోజు యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సార్ అర్ధగంట మాట్లాడింది సార్, దాదాపు 40 నిమిషాలు అయి వస్తుంది, మళ్ళీ దారిన పోతే ఒక 10 మంది రైతులు ఇట్లా వస్తే ఆ రైతులతోటి కూడా సార్ అర్ధగంట మాట్లాడిండు. అంటే ఆయన ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క నిమిషం ప్రతి మనిషికి చేరాలి, ప్రతి మనిషికి నేను చెప్పదలుచుకున్నది చేరాలి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓర్పుకే ఓర్పు నేర్పే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. ఒట్టిగానే కాలే, ఇవాళ ఆయన గురించి మనం ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఏది ఒక్కరోజులా రాలే తమ్ముళ్ళు, అక్కల్లారా, చెల్లెల్లారా, ఏది కూడా ఒక్కరోజు రాదు, కష్టపడాలి. క్రైసిస్ చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి, ప్రతిసారి చెప్తాడు క్రైసిస్లనే ఆపర్చునిటీ ఉంటుంది. మనిషి ఎన్ని కష్టాలు పడతాడో అంత దృఢంగా తయారవుతాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆ దృఢ ఉన్న వ్యక్తే, ఆ ఉక్కు మనిషే, ఆ నాయకుడే, ఆ చాణక్యుడే చంద్రబాబు నాయుడు గారు. స్పీకర్ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే, చీఫ్ మినిస్టర్ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే, మరి అభివృద్ధి కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే, సంక్షేమం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారే, కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారే, బీజేపీ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ పోయినా చంద్రబాబు 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 చంద్రబాబు, అది ఘనత మన చంద్రబాబు గారి నాయకుడిది. ఏది కూడా ఒక్కరోజు రాలే, నన్ను తిట్టిండ్రా, నన్ను వాడెవడో తిట్టిండ్రా, నేను కూడా తిట్టాలి అనే నైజం చంద్రబాబుది కాదు. నన్ను తిట్టిండా అదే మనిషితో నేను మన్నె పొందుతా అని వేచి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనేక ముఖ్యమంత్రులను చూసిండు, అనేక రాజకీయ నాయకులను చూసిండు, అనేక వ్యక్తులను చూసిండు, యునైటెడ్ ఫ్రంట్ పెట్టిండు, నేషనల్ లెవెల్ పోయిండు, ఢిల్లీ పీఠాలు కల్పిండు, తెలుగువాడి సత్తా చాటిండు, అభివృద్ధి అంటే ఏందో చెప్పిండు, బిల్ క్లింటన్ తీసుకొచ్చిండు, బిల్ గేట్స్ను తీసుకొచ్చిండు, అభివృద్ధి అంటే ఏందో మళ్ళీ మళ్ళీ చూపిస్తా, అమరావతిలో చూపిస్తా అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు అనుకుంటా రాజకీయంగా మాట్లాడద్దు, ఉత్సాహంగా మాట్లాడద్దు, ఇది ఒక వాయిస్ ఫర్ సిబిఎన్ అని. నేను ఎందుకు చెప్తున్నంటే మీరు కూడా అలా మాట్లాడాలి, మీరు కూడా అలా తయారు కావాలి.
ప్రతి ఒక్కడు మాట్లాడితేనే వానిలో ఉన్న సత్తా తెలుస్తుంది. ప్రతి ఒక్కడు నీ నాలుక నీ టంగ్ పవర్ ఏందో నీకు అదే రోజు తెలుస్తుంది. మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలి. మాట్లాడుడు ఎంత ముఖ్యమో వినుడు కూడా అంతే ముఖ్యమని మన చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నా, మీరందరూ యువకులు, నేను చెప్తున్నా, మేము చదువుకునే రోజులలో కూడా ఇంచుమించు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. ఇక్కడ ఎవరు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఆ టైంలో చదువుకోలే. 23 ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 280 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిండు. అంటే ఆయన కాలేజీలు తీసుకొస్తే ఏమొస్తుందని కాదు, ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క గుడిసె నుంచి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వాని సొంతంగా వాని ఊర్ల కాలేజీ పోవాలని, మండలానికి ఒక కాలేజు, నియోజకవర్గానికి ఒక కాలేజు, గవర్నమెంట్ కాలేజు, మెడికల్ కాలేజీలు అట్లా పెట్టుకుంటూ పోయిండు. అంటే అది ఒక దూరదృష్టి. విజన్ 2020, ఇప్పుడు అక్కడ విజన్ 2047 వట్టినే కాదు, సింగపూర్ మోడల్ అంటున్నారు, అన్ని అంటున్నారు. అది సారు విజన్. మనం ఇవాళ క్వాంటమ్ బాబు అన్నా చంద్రబాబే, హైటెక్ బాబు అన్నా చంద్రబాబే, బీటీ బాబు అన్నా చంద్రబాబే. బీటీ అంటే ఏంది? బయోటెక్నాలజీ. ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని మనమంతా క్షేమంగా ఉన్నాడంటే ఆ రోజు షామీర్పేట్ల భారత్ బయోటెక్ని ముందు స్థాపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చాలా మందికి చాలా విషయాలు చెప్పదలుచుకున్నా. ఒక సారు ఒక అధికారిని గట్టిగా మాట్లాడిండు, ఒక అధికారిని మందలించిండు. అంటే ఆయనకు కావాల్సింది పని, అధికారం మీద ప్రత్యేక అంటే అధికారం మీద ఏదో ద్వేషం అని కాదు, ఆయనకు కావాల్సింది పని 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 పని. 24 గంటల్లో 18 గంటల పైన అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా మన చంద్రబాబు నాయుడు గారు పని చేస్తారని మరొకసారి తెలియజేస్తూ, ప్రపంచ ఖ్యాతిలో ఒక పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను మరోసారి చెప్తున్నా. ప్రపంచం వ్యాప్తంగానే మీ అందరికీ తెలుసు. నేను కూడా నా మాస్టర్స్ లండన్లో చేశాను. మా ప్రొఫెసరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నేను ఇది చాలా సందర్భాల్లో చెప్పిన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మీది ఏ ప్రాంతం అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, సార్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అన్న. ఓ మిస్టర్ నాయుడు అన్నాడు మా ప్రొఫెసరు. అంటే హైదరాబాద్ని ప్రపంచంలో పటంలో పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. చాలామంది అన్నారు హైదరాబాదు సార్ పెట్టిండు, సైబరాబాద్ సార్ నిర్మించిండు, చాలా అంటే అవహేళన చేసిండు. చరిత్ర ఎవడు చింపినా అది చినుగది. చరిత్రనే, ఆ చరిత్రనే చంద్రబాబు నాయుడు అని మరొకసారి చెప్తున్నా. ఇవాళ ఇదే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్, ఇదే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మీ అందరికి ఉదాహరణ. రాళ్ళు రప్పలు గుట్టలు, రాళ్ళు రప్పలు గుట్టలు. ఒక్క ఆటో కూడా తిరగకపోయేది ఈడ, ఒక్క ఆటో కూడా. సాయంత్రం 6 అయిందంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటి ఎవడు పోకపోయేది. అట్లాంటిది ఇవాళ కొన్ని వందల కిలోమీటర్లు కూడా పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి, ఫ్లైఓవర్లు కనబడుతున్నాయి, మరి సైబర్ టవర్స్ ఉన్నది, మరి గచ్చిబౌలి కనబడుతున్నది, మరి అనేక ఐటీ కంపెనీలు కనబడుతున్నాయి. అంటే దానికి నాంది వేసింది చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి తెలియజేస్తున్నా. వట్టిగానే చెప్తలేం, ఏది కూడా అభిమానం 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 ఉంటుంది. అభిమానం అన్నిటికన్నా గొప్పది. ఈ పదవులు కానీ లేకపోతే వేరే వేరే వ్యవహారం కానీ పక్కన పెడితే అభిమానం గుండెల్లో ఉంటుంది. అది అభిమానము ఒక్కసారి పుడితే మరి గుండెల్లోకి పోదు అని మరొకసారి తెలియజేస్తున్నా. 76 సంవత్సరాలైనా ఇంకా పొద్దున లేచి మరి ఆయన క్రమశిక్షణతో యోగా అవి ఎక్సర్సైజ్ చేసి ముందుకు సాగుతాడు. 8 గంటలకు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటాడు. 8 గంటలకు టెలికాన్ఫరెన్స్ గంట సేపు పెట్టుకుంటాడు. మరి ఆయన అల్పాహారం కూడా మరి 2 ఇడ్లీలో మరి ఒక ఇడ్లీ. అంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడు? ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు, ఆరోగ్యం బాగుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి ఆరోగ్యం బాగుంటేనే
మరి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చని మరి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతాడు. మరి ఇంత మాట్లాడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున. మరి ఒక మనిషి బాగుండాలంటే, ఒక మనిషి చురుగ్గా పనిచేయాలంటే, ఒక మనిషి మరి నిత్యం 18 గంటలు పని చేయాలంటే మరి ఆయనకి ఏదో ఒక బ్యాక్ బోన్ ఉండాలి, ఏదో ఒక బ్యాక్ బోన్ ఉండాలి. మరి ఆ బ్యాక్ బోనే, ఆ ఆశీర్వాదమే, ఆ సపోర్టే, ఆ స్నేహశీలే మన అమ్మ భువనమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. అమ్మ భువనేశ్వరి తల్లి చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరింత గట్టిగా పనిచేసి ముందుకు సాగుతున్నాడు అని మరొకసారి తెలియజేస్తున్నా. అమ్మది మొత్తము ఆడవాళ్ళంటే ఓర్పు, సాక్రిఫైస్. భువనేశ్వరి అమ్మది మొత్తము తన భర్త ఎక్కడ తిరిగినా, తన భర్త ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నా ఒక్కతే ఇంట్లో వండుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉండేది. అంత సాక్రిఫైస్ చేసింది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలో, మనం చంద్రబాబు నాయుడు గారి గురించి మీటింగ్ పెట్టుకొని మనం మాట్లాడుతున్నాము. అంటే ఒక వ్యక్తి ముందుకు వచ్చిందంటే ఎవరో కాదు, ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. అదే మన భువనేశ్వరి అమ్మ, భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆ తల్లికి గట్టిగా చప్పట్లు కొట్టురని మీ యొక్క ద్వారా తెలియజేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తీసుకుపోయినరో భువనేశ్వరి తల్లి కూడా అట్లనే తీసుకుపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతూ కొన్ని వేల మంది పేద విద్యార్థులకు ఆవిడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నది. చాలామంది మనలో కూడా ఉన్నారు అక్కడ స్కూల్లో, గండిపేట స్కూల్లో చదువుకున్న వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఒక సేవాభావంతో అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కుటుంబం మరి ఏందో భువనేశ్వరి తల్లి, మరి నందమూరి రామకృష్ణ గారు, మరి మన అందరి నందమూరి బాలకృష్ణ గారిని చూస్తే తెలుస్తుందని అంటున్నా. ఏ ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారు రాజకీయాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలే, రాజకీయాలలో సెక్రటేరియట్ చుట్టూ తిరగలే, పైరవీలు చేసుకోలే. ఒక మన బాలయ్య బాబు, మన జై బాలయ్య అయితే సినీ ఇండస్ట్రీలో దిగ్గజంగా ఉన్నాడు. మరి నందమూరి రామకృష్ణ గారు వ్యాపార రంగంలో ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వరి తల్లి ట్రస్టులో ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా అధికారం వచ్చింది కదా అని సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పైరవీలు కానీ వేరే పనులు కానీ చేయలే. అది అన్న నందమూరి తారక రామారావు గారి చరిత్రని మరొకసారి తెలియజేస్తున్నా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటాం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటాం. అంటే విశ్వాన్ని ఏలిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. రాముడైన కృష్ణుడైనా మనం చిన్నప్పటి నుంచి చూసింది ఎన్టీ రామారావు గారు కదా. రాముడు ఎట్లుంటాడు అంటే ఎన్టీ రామారావు అంటాం, కృష్ణుడు ఎట్లున్నాడంటే ఎన్టీ రామారావు అంటాం. కానీ శివుడు ఎట్లున్నాడంటే నేను మాత్రం చంద్రబాబు నాయుడు అంట. ఎందుకంటారో కూడా చెప్తా. శివుని వల్లే, ఆ పరమశివుని వల్లే మనసులో గొంతులో బాధ ఇక్కడ పెట్టుకొని, మీ బాధలు నా బాధలు అని ఇక్కడ బాధలు పెట్టుకొని, కన్నీళ్లు లోపల పెట్టుకొని, కన్నీళ్లు కార్వకుండా, బాధను లోపల మింగకుండా, బయటికి కక్కకుండా, ఈ బాధ నా దగ్గరనే ఉండాలి, ఈ విషయం నా దగ్గరనే ఉండాలి, అప్పుడే నేను దృఢంగా తయారైతా, మీ బాధలు నా బాధలుగా భావించి నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని అవమానాలకు గురయ్యిండు, ఎన్ని అవహేళనకు గురయ్యిండు, కుటుంబ సభ్యులను ఎన్ని అవమానించినా కూడా నిట్టూరంగా ఒక్క నిప్పురవ్వై నేను ఉంటా, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ నేనే వస్తా అని మరి ఈరోజు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 76 ఏళ్ల నవ యువకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి యువకుడు ఇంత పని చేస్తుండంటే ఒక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలను గట్టిగా చప్పట్లు కొట్టున్నాను. థ్యాంక్ యూ.